అజయ్ ఇల్లు ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఉంటుంది. అక్కడ చుట్టుపక్కల బిల్డింగ్లు కూడా పక్కపక్కనే ఉంటాయి. అజయ్ స్నేహితుడు అజయ్ ఇంటికి వస్తాడు. వచ్చేసావా? ఎన్నో ఏళ్ల తర్వాత కలవడానికి సమయం దొరికింది. నీకు తెలుసుగా, కాలేజ్ ఇంకా జాబ్లో ఎంత బిజీ అయిపోయానంటే అసలు అవకాశమే దొరకడం లేదు. కానీ ఈసారి నేను లాంగ్ లీవ్ తీసుకొని వచ్చాను. అంతే, ఇది కావాలి. నువ్వు రాగానే ఇంటి వాతావరణం మారిపోతుంది. అజయ్ జీతుకి ఇల్లు చూపిస్తాడు. కిటికీలో నుంచి పక్క బిల్డింగ్ క్లియర్గా కనిపిస్తుంది. జీతు దృష్టి ఎదురుగా ఉన్న బిల్డింగ్ మీద పడుతుంది. ఆ ఎదురుగా ఉన్న బిల్డింగ్ ఎవరిది? అక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ బిల్డింగ్ అది పాతది. అక్కడ విచిత్రమైన సంఘటనలు జరుగుతాయంటారు. దాని మీద దృష్టి పెట్టకు. ఇలాంటి విషయాలు అన్ని చోట్ల జరుగుతాయిలే. నాకైతే ప్రతి చోట అడ్వెంచర్ కావాలి. చూద్దాం ఇక్కడే ఎంత విచిత్రంగా ఉందో అని. మరుసటి రోజు జీతు ఉదయం పూట బాల్కనీలో నిలబడి ఉంటాడు. అప్పుడే తన దృష్టి పక్క బిల్డింగ్లో బాల్కనీలో నిలబడి ఉన్న ఒక అమ్మాయి మీద పడుతుంది. ఆ అమ్మాయి ఎంతో పొడవుగా, తెల్లగా, చాలా అందంగా ఉంటుంది. తను జీతుని చూసి నవ్వుతుంది. పక్క బిల్డింగ్లో ఇంట్రెస్టింగ్ మనుషులే ఉన్నారు. తెలుసుకోవాల్సిందే తను ఎవరు అని. మధ్యాహ్నం పూట జీతు అటు ఇటు తిరుగుతూ ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తాడు. అమ్మాయి బిల్డింగ్ బయటే నిలబడి ఉంటుంది. హలో, మీరు అజయ్ కజిన్ అనుకుంటాను కదా? అరే, మీకెలా తెలుసు? నేను మిమ్మల్ని అజయ్ ఇంట్లో చూశాను. నా పేరు రక్ష. ఈ బిల్డింగ్లోనే ఉంటాను. నా పేరు జితు. అన్నట్టు మిమ్మల్ని చూసి అసలు అనిపించడం లేదు. మీరు ఎక్కడికి చెందిన వారని విచిత్రంగా ఉన్నారు. అలాగా? ఇంతకీ మీది కూడా ఈ ఊరు కాదనుకుంటా. మొదటిసారి చూస్తున్నాను. మీరు హాలిడేకి వచ్చారా? సెలవులకు వచ్చాను. అజయ్ ఇల్లు అయితే ఒక సాకు. నిజానికి కొత్త ఊరు చూడాలనుకుంటున్నాను. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ బిజీ అయిపోతారు. జీతు ఇంకా రక్ష రోజు కలుస్తారు. ఒకసారి పార్కులో, ఒకసారి బిల్డింగ్ దగ్గర. నెమ్మది నెమ్మదిగా వాళ్ల స్నేహం ప్రేమగా మారుతుంది. ఒకరోజు వాళ్ళిద్దరూ పార్కులో ఉంటారు. జీతు, నువ్వెప్పుడైనా ప్రేమించావా? నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ప్రేమిస్తున్నాను. నిన్ను కలిసిన తర్వాత అంతా మారిపోయిందనిపిస్తుంది. నువ్వు చాలా మంచివాడివి. నేను నీతో ప్రతి క్షణం గడపాలనుకుంటున్నాను. అయితే గడుపు. ఎవరొద్దన్నారు? రక్ష నవ్వుతుంది. ఒకరోజు రాత్రి అజయ్ ఇంటికి తిరిగొస్తూ చూస్తాడు. జీతు పక్క బిల్డింగ్లోకి వెళ్తూ ఉంటాడు. అది చూసి అజయ్ మొహం గంభీరంగా మారుతుంది. తను మరుసటి రోజు జీతుని దాని గురించి అడుగుతాడు. జీతు, నేను అడగొచ్చా? నువ్వు రోజు ఆ బిల్డింగ్ ఎందుకు వెళ్తున్నావు? అందులో తప్పే ఉంది. నీకు తెలుసా అసలు ఆ బిల్డింగ్లో ఏం జరిగిందా అంటే 2 ఏళ్ల క్రితం అక్కడ ఒక అమ్మాయి ఉండేది, రక్ష. తనకి పెళ్లి ఫిక్స్ అయింది. కానీ పెళ్లికి 2 రోజుల ముందు తన ఫియాన్సీకి యాక్సిడెంట్ అయింది. తను తట్టుకోలేకపోయింది. తను ప్రాణం తీసుకుంది. అప్పటి నుంచి అక్కడ ఏది సరిగా లేదు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నేను రోజు ఆ అమ్మాయిని కలుస్తున్నాను. తను బ్రతికే ఉంది. తన పేరు కూడా రక్షానే. తను బ్రతికలేదు. నీకేదైతే కనిపిస్తుందో అదంతా నిజం కాదు. అక్కడికి వయసులో ఉన్న అబ్బాయిలు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు తిరిగి రావడం లేదు. జీతు మొహంలో భయం ఇంకా కన్ఫ్యూజన్ క్లియర్గా కనిపిస్తుంది. అజయ్ జీతుకి అంతా చెప్తాడు. తను దినేష్ ఇంకా రక్ష గురించి కథ చెప్తాడు. దినేష్ ఇంకా రక్ష ఒకరినొకరు ఎంతో ప్రేమించుకున్నారు. వాళ్ళ పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. కానీ పెళ్లికి 2 రోజుల ముందు దినేష్కి యాక్సిడెంట్ అయింది. రక్షకు ఆ కబురు తెలియగానే తను ఫ్లాట్లో బంధించుకుంది. ఆ తర్వాత ప్రాణం తీసుకుంది. అయితే ఏ అమ్మాయితో నన్ను కలుస్తుందో తనెవరు? అది రక్ష ఆత్మ. తను ప్రేమలో మోసపోయింది. ఇప్పుడు తను ప్రతి అబ్బాయిని తన సొంతం చేసుకోవాలనుకుంటుంది. కానీ ఎవరైతే తనని నిరాకరిస్తారో తనని అంతం చేస్తుంది. లేదు, ఇది నిజం కాదు. రాత్రి సమయం జీతు తన గదిలో కూర్చుని ఉంటాడు. తను రక్షతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే కిటికీ దగ్గర ఎవరో కొట్టినట్టు అనిపిస్తుంది. ఉన్నట్టుండి కిటికీ తెరుచుకుంటుంది. బయట రక్ష నిలబడి ఉంటుంది. తన మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. కానీ తన కళ్ళు విచిత్రంగా అనిపిస్తాయి. జీతు, నువ్వు నాకు దూరంగా ఎందుకుంటున్నావు? నువ్వు నన్ను ప్రేమించడం లేదా? రక్ష, నువ్వు నిజంగా ఎవరు? నువ్వు? రక్ష మొహం మారిపోతుంది. తన చిరునవ్వు భయంకరంగా మారుతుంది. నువ్వెవరినైతే ప్రేమించావో అది నేనే. కానీ ఒకవేళ నువ్వు నన్ను వదిలేయాలి అనుకుంటే నేను నిన్ను వదిలిపెట్టను. లేదు, ఇదంతా అబద్ధం. కిటికీ దానంతటదే మూసుకుంటుంది.
జీతు భయపడిపోయి మంచం మీద పడిపోతాడు. మరుసటి రోజు జీతు తన ఊరికి తన ఇంటికి తిరిగి వస్తాడు. కాని తన పరిస్థితి దారుణంగా ఉంటుంది. తను ప్రతి క్షణం కంగారుగా సైలెంట్గా ఉంటాడు. తనకి రాత్రుల్లో నిద్ర కూడా పట్టదు. వాళ్ళమ్మ సరళ తన పరిస్థితి చూసి కంగారు పడుతుంది. బాబూ, ఏమైంది? నువ్వు వచ్చినప్పటి నుంచి నీ మొహం చాలా దిగులుగా కనిపిస్తోంది. ఏదైనా విషయం ఉంటే నాతో చెప్పు. అమ్మా, ఏం లేదు, అంత బానే ఉంది. అది కాస్త అలసటగా ఉంది. సరళ ఎంత చెప్పినా జీతు మాత్రం మౌనంగా ఉంటాడు. తనలో ఉన్న భయం పెరుగుతూనే ఉంటుంది. రాత్రి సమయంలో జీతు తన గదిలో నిద్రపోయే ప్రయత్నం చేస్తుంటాడు. అప్పుడే కిటికీ దానంతటదే తెరుచుకుంటుంది. జీతు భయపడి లేస్తాడు. కిటికీని మూసేస్తాడు. ఇదేంటి మళ్ళీ అలాగే జరుగుతుంది? నేను వీటి నుండి ఎప్పటికీ తప్పించుకోలేనా? తను వెళ్లి మంచం మీద పడుకుంటాడు. ఎప్పుడైతే తన కళ్ళు మూసుకుంటాడో అప్పుడు తనకనిపిస్తుంది ఎవరో తనను చూస్తున్నారు అని. తెల్లవారగానే తను ఆశ్చర్యపడి లేస్తాడు. రక్ష ఇంట్లో ఉన్నట్టు అనుభూతి చెందుతాడు. లేదు, ఇదెలా సాధ్యమవుతుంది? నేనెక్కడికి ఎలా వచ్చాను? తన పరిస్థితికి విసిగిపోయి జీతు ఒక ప్రసిద్ధ తాంత్రికుడు బాబా అఘోర్నాథ్ దగ్గరికి వెళ్తాడు. బాబా ఓపిగ్గా జీతు చెప్పే మాటలు వింటాడు. బాబా, నేనెక్కడికి వెళ్ళినా ఈ ఆత్మ నన్ను అక్కడికి లాగుతుంది. నేను దీని నుండి ఎలా విముక్తి పొందగలను? నువ్వు ఈ ఆత్మ గురించి అయితే మాట్లాడుతున్నావో అది నీతో ముడిపడి ఉంది. అది నిన్ను వదిలిపెట్టదు. ఎందుకు? నేనేం చేశానని? నీ మొహం ఇంకా ప్రవర్తనలో తనకి తన కాబోయే భర్త దినేష్ కనిపిస్తున్నాడు. నువ్వే దినేష్ అని తను అనుకుంటుంది. తన నెరవేరని ప్రేమ ఇంకా వివాహం తనను బంధించుంచింది. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? ఆత్మకి విముక్తి కలిగించడానికి ఒకటే దారుంది. నువ్వు తనని వివాహం చేసుకోవాలి. వివాహ ఆచరణ పూర్తి కాగానే తన విముక్తిని పొందుతుంది. జీతు ఆలోచనలో పడతాడు. తను భయపడిపోయి కన్ఫ్యూజన్లో బాబాని చూస్తాడు. ఇది నిజంగానే పనిచేస్తుందా? అది నీ సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నీ మనసులో భయం కానీ ఆందోళన కానీ ఉంటే అది విఫలమవుతుంది. రాత్రి సమయంలో బాబా ఇంకా జీతు రక్ష పాత ఫ్లాట్ దగ్గరికి వెళ్తారు. బాబా గది మొత్తాన్ని కూడా మంత్రోచ్చారణ చేసి అన్నిటినీ బంధించి ఉంచుతాడు. దీపాలు వెలుగుతాయి. మంత్రోచ్చారణ వాతావరణాన్ని రహస్యమయంగా మారుస్తాయి. జీతు కంగారుగా ఉంటాడు. ఇది సరిగ్గానే పనిచేస్తుందా? నాకు చాలా భయంగా ఉంది. భయాన్ని నీ మీద ప్రభావం చూపనివ్వకు. గుర్తుపెట్టుకో, ఈ ఆత్మ నిన్ను ప్రేమిస్తుంది. నువ్వు భయపడకుండా గాని ఉంటే అంతా సర్దుకుపోతుంది. బాబా రక్ష ఆత్మను పిలవటానికి మంత్రోచ్చారణ మొదలు పెడతాడు. ఉన్నట్టుండి గదిలో చల్లగాలి వీస్తుంది. నల్లని పొగతో రక్ష ఆత్మ ప్రత్యక్షమవుతుంది. నాకు తెలుసు నువ్వు తిరిగి వస్తావని. మొత్తానికి మనిద్దరి పెళ్లి సమయం వచ్చింది. జీతు వణికిపోతాడు. బాబా తనకి సంకేతం ఇస్తాడు, ఆచారం మొదలు పెట్టమని. వివాహ ఆచారాలు మొదలవుతాయి. బాబా మంత్రాలు చదువుతారు. జీతు రక్ష ఆత్మకి పెళ్లికి సూచనగా ఒక మాలను వేస్తాడు. గదిలో కొంచెం వెలుగు వస్తుంది. ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇక నా ఆత్మకు శాంతి లభిస్తుంది. ధన్యవాదాలు జీతు, నువ్వు నాకు ముక్తిని ప్రసాదించావు. ఇక నేను శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. రక్ష ఆత్మ వెలుగుగా మారిపోయి మాయమైపోతుంది. గదిలో ప్రశాంతత నిండుతుంది. కొన్ని నెలల తరువాత జీతు విదేశాలకు వెళ్ళిపోతాడు. ఒకరోజు తను సముద్రం ఒడ్డున కూర్చొని తనలో తనే మాట్లాడుకుంటాడు. రక్ష, నువ్వు ఎక్కడున్నా సరే సంతోషంగా ఉన్నావనుకుంటున్నాను. నేను నీ ప్రేమను అర్థం చేసుకున్నాను. నువ్వు విముక్తి పొందడానికి ఏం చేయాలో అది చేశాను. ఇప్పుడు నా ప్రయాణం మొదలైంది. సూర్యుడు అస్తమిస్తాడు. జీతు సముద్రం వైపు చూస్తూ నవ్వుతాడు. రక్ష ఆత్మకి విముక్తి కలిగించి జీతు తన జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తాడు. ప్రేమ, త్యాగానికి చెందిన ఈ కథ నిజమైన ప్రేమ ఆత్మకు కూడా శాంతిని కలిగజేస్తుందని నిరూపించింది.